ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా యొక్క ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, మరి 100 రోజులు దాటినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి యొక్క 100 రోజులు పరిపాలన మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాలకి 100 రోజులకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అనే దానికోసం ఈరోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ 5 శాఖలు నిర్వహిస్తున్నటువంటి, నేను గత 35 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితిలో పంచాయతీ వ్యవస్థల్ని, స్థానిక సంస్థల్ని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూసాం. 2500 కోట్లు రూరల్ డెవలప్మెంట్ కోసం 14,000 వర్క్స్కి కేటాయించడం జరిగింది. 1250 కోట్లు మరి సీసీ రోడ్ల నిమిత్తం కేటాయించడం జరిగింది. నేను గతంలో అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, అయ్యన్ పాత్రుడు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, అనేక మంది యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చలుగా ఉన్నప్పుడు, లేకపోతే విద్యాధర్ గారు కానీ నేను చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ, వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం కానీ లేదు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద కానీ, అభివృద్ధి పట్ల కానీ అంకిత భావంతో మరి ఈ రోజున అరకొర నిధులు ఉన్నప్పటికి కూడా మరి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఒకవైపున దాదాపు 3,750 కోట్ల రూపాయలు ఈ రోజున గ్రామీణ ప్రాంతాలకి అభివృద్ధి కోసం, రోడ్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయటం అనేది ఒక నిదర్శనం, ఆదర్శానికి నిదర్శనం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అల్టిమేట్ అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఒక అల్టిమేట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతుంది. అదే అధికారంలో ఉన్నాం కదా, ఏదో క్యాన్సిల్ చేసేసి లేదా మభ్యపెట్టి ఏదో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా దీన్ని బహిర్గతం చేయాలి. నేరం చేసేటువంటి ఎవడైనా కానీ జడవాలి. నేరం అనేది ఇక్కడ దరిదాపులు రాకూడదు, అంకిత భావంతో ఉండాలనే దాని మీదే అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది, ఇది ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంది, ఇది లేక ఒక మనోభావాల మీద దెబ్బ తగులుతూ ఉంది. ఈ రకమైనటువంటి అవినీతి పరులు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. అది ఒక తిరుపతి లడ్డూయే కాదు, ఏ రకమైనటువంటి వర్క్స్లో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న దానికోసమే ఆయన బహిర్గతంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది. ఇది ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితుంది. దీన్ని ఎమ్మట నిగ్గు తేల్చాలనేటువంటి దాని మీద బహిర్గతంగా ఆయన మరి వారాహి డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మొన్న తిరుపతి మీటింగ్లో కూడా మరి ఏదైతే ఒక్క మతానికి సంబంధించినటువంటి, ఏదైతే ఒక వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరి యొక్క కుటుంబాన్ని ఏ రకంగా గౌరవంగా మనం చూసుకుంటూ ఉన్నామో వారి యొక్క మతం మీద దాడి జరిగినప్పుడు అందరూ కూడా దాని మీద రియాక్షన్ ఉండాలి అనేటువంటి దీంతోనైనా మరి ఆ రోజున కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ యొక్క 100 రోజుల పరిపాలన మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒకవైపున ఏదైతే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపున సిద్ధాంతాలు, ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల ఆస్తికి, ట్రస్ట్కి మనం ఒక చైర్మన్లుగా, ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. నేను చాలామంది దాదాపు 86 నుంచి చూస్తూ ఉన్నాం, 89 నుంచి సున్నంగా చూస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు చూసాము, అనేక శాఖలు నేను చూస్తూ ఉన్నాను. అన్ని దీంట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా, అభివృద్ధి లేకుండా ప్రైవేటు సంస్థలు పోషించి ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరుగార్చి విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేటు సంస్థల్ని
వైద్యం అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్కి నిధులు ఇవ్వకుండాను అనేక రకాలుగా మరి నీరుగార్చి ప్రైవేటు వ్యక్తుల్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను మాత్రమే అన్వేషించేవారు. కానీ ఎక్కడా కూడా మరి ప్రభుత్వం పరంగా మన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ వర్కుల్ని, ప్రభుత్వంలో సిస్టంలో చేస్తున్నటువంటి అధికారుల్ని మనం లైన్ చేయాలి, సిస్టంలో దారిలో పెట్టాలి అనేటువంటి భావన కలిగినటువంటి నాయకుడు ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఆగస్టు 15 మరి గ్రామ పంచాయతీలు కానీ ఏమైనా కానీ ఉత్సవాలు చేయాలంటే కార్యక్రమాలు చేయాలంటే 100 రూపాయలు 250 రూపాయలతో ఏం చేస్తారు, 10,000 రూపాయలు 25,000 రూపాయలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజుని ఘనంగా చాటండి. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని ప్రజలకు చాటండి. రాబోయేటువంటి జనరేషన్కి దాన్ని తెలియాలి. దానికోసం 10,000 25,000 రూపాయలు దాన్ని గ్రాంట్గా పెంచినటువంటి వ్యక్తి. ఈ రోజున ఎక్కడ అన్ని శాఖల మీద కూడా ఆయన ఒక సమీక్ష చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా ఐక్యతగా నడుస్తూ ఉంది. మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఒకటే చెప్తుంది, మన కూటమి అయినా కానీ ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, మేము దాన్ని ఎండగడతాం, దాంట్లో ఏ సందేహం లేదు. మేము ఎప్పుడు వరకు కూటమిలు ఉన్నాం కనుక ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మేము ప్రోత్సహిస్తామనేటువంటి ధోరణి అయితే మా దగ్గర ఇప్పుడు ఉండదు. ఇక్కడ కూడా మేము ఏలూరులో కూడా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ వెళ్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మా క్యాడర్కి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక కమిటీల్లో కూడా మా షేర్ని మేము అడిగి తీసుకొని మా క్యాడర్ని కూడా మా పార్టీని కూడా బలోపేతం చేసుకుంటే వైపుగా వెళ్తూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చక్కగా అవగాహన ఏదో చాలామంది అన్నారు ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన పరిపాలనలో అవగాహన లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యే కాలేదు, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాలేదు, ఏ రకంగా ఆయన పరిపాలన చేస్తాడని చెప్పేసి అవహేళన చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈ యొక్క 100 రోజుల్లో ఆయన యొక్క పనితీరుని కానీ ఆయనకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన శాఖల మీద కానీ అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర ఉండాలంటే మనం స్పందించాలి. ముందు ప్రజాప్రతినిధులు కట్టుకుంటే ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశంలో బాగుంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లే ఈ యొక్క రాజకీయ నాయకుల్ని మార్చేది. ఐఏఎస్ ఐపీఎస్లు కరెక్ట్ అయిన మార్గంలో ఉంటే కింద నుంచి పై వరకు సిస్టమ్ ఉంటుంది, దేశం బాగుంటుంది అన్నటువంటి వాదంతోనే మొన్న ఐఏఎస్లు మరి కలెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్లు సమీక్ష సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఆయన సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకత్వం కోఆర్డినేషన్తో నడుస్తోంది. మరి యొక్క 100 రోజుల్లో కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి చక్కటి ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని ముక్కుబిండి లేకపోతే అడిగి తీసుకొస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కేసుల నిమిత్తం వెళ్ళి మోకరించి కేసుల కోసం దండం పెట్టి వచ్చేవాళ్ళు తప్పించి ఏ రకమైనటువంటి నిధుల్ని మరి ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి ఆ రోజున సహకరించినప్పుడు కూడా ఏ రకమైనటువంటి నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురాలేకపోయింది. ఈ యొక్క 100 రోజుల్లో మరి ఇసుక కానివ్వండి, లేకపోతే రేపు మద్యం పాలసీలో కొంత మార్పులు చేసి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే పేదవాళ్ళు మధ్యతరగతి వర్గాలు మరి మద్యాన్ని సేవించి వారి యొక్క జీవితాలని దారబోస్తూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దాన్ని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టాలని ఈరోజున మద్యం పాలసీ కానీ మరి ఈ యొక్క డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మరి పెన్షన్స్ని కూడా ఒకవేళ హాలిడే వస్తుందనుకుంటే ఒక్కరోజు ముందునే మరి పెన్షన్ కూడా ఈ రోజున 4,000 రూపాయలకు పెంచి 6,000 రూపాయలకు పెంచి 15,000 రూపాయలు చేసి ఇవన్నీ కూడా చాలా సకాలంలో ఇస్తూ ఉన్నారు. మరి ఉద్యోగస్తులకి ఖాతాలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున జీతాలు కూడా మరి నెల వచ్చేటప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వారికి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేటరు ఒక పరిపాలన తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి దక్షత కలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ అభివృద్ధి వైపుగా ఈ 100 రోజుల్లోనే పరిపాలన దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రకమైనటువంటి వరవణ్ణి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది కూటమి. అది జరిగినప్పుడు ఏదైనా
ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జనసేన మాత్రం ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆళ్ళనాని గారు పార్టీలోకి వస్తారా అనేది మాకు తెలియదు, మాకు సమాచారం లేదు. పార్టీ ఎవరినైనా తీసుకుంటే మేము అందరం కూడా స్వాగతిస్తాం. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము బద్దులుగా ఉంటాం, దాన్ని సహకరిస్తాం. ఆ పార్టీ ఆ తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళ నాయకుల పోరంబోకుల లేకపోతే సరైనటువంటి పని చేస్తారా అనేది వాళ్ళు చూసుకొని తీసుకుంటారు అధిష్టానం. ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం, ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిమినలా, మాఫియానా, నాయకుడా, ప్రజలకు ద్రోహం చేసేవాడా, ప్రజలకు పని చేసేవాడా, ఇవన్నీ కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకున్నప్పుడు పార్టీ తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.